కాబట్టి మనం అసలు పనికొస్తామా చెప్పండి? మేడ కట్టుకోవటానికి ఇటుక రాయి పెట్టడానికి కూడా పనికిరాం. ఇటుక రాయి పెట్టడానికి కూడా మనకు స్తోమత ఉండదు దేవుని కృప లేకపోతే. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస డాష్ 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 వ్యర్థమే. ఒక రాయి కూడా పెట్టలేం మనం. కాబట్టి మనకి దేవుడు ఒక బిల్డింగ్ ఇచ్చాడు అంటే, ఒక మేడ ఇచ్చాడంటే, మేడ స్థలం ఇచ్చాడంటే, మేడ గది ఇచ్చాడంటే కేవలం దేవుని కృప. దేవుని కృపతో మనం పొందుకొని మేడ మీద దేవుని పనులేమి జరిగించం. ఏం జరిగించమండి? మేడ మీద దేవుని పనులు ఏమి జరగవు. ఏం జరుగుతుంటాయి? మన సొంత పనులు జరుగుతుంటాయి, ఇంకా సాతానుకు సంబంధించిన పనులు జరుగుతుంటాయి. మేడ చూడగానే ఏదన్నా ఫంక్షన్ జరిగితే మేడ మీద మంచిగా భోజనాలు పెట్టుకోవచ్చు అని ఆలోచన చేస్తుంటాం. లేకపోతే ఇంకోటి చేయొచ్చు అని ఆలోచన చేస్తుంటాం. అరే దేవునికి కూడికి పెట్టుకోవాలి, దేవునికి ప్రార్థన పెట్టుకోవాలి, అసలు దేవునికి ఇవ్వాలి, దైవజనులకు ఇవ్వాలి, దైవజనుల యొక్క పనులకు ఇవ్వాలి అనే ఆలోచన రాదు మనకి. ఈ లోక సంబంధమైన అన్ని ఆలోచనలు వచ్చేస్తాయి అన్నమాట. దేవునికి స్తోత్రం. గడిగి చూద్దామా? హల్లెలూయా. అర్థమవుతుందా నేను చెప్పే మాటలు? ఎక్కుతున్నాయా మీ బుర్రలకి? ఆ ఇంటి ఓనరు యేసయ్య చెప్పాడని శిష్యులు వెళ్ళి చెప్పగానే మారు మాట్లాడకుండా, ఎవరో మీకు ఇచ్చేది నేనే కష్టపడి కట్టించింది మీకోసమా, మీకు ఇవ్వటం అడిక మేడగది, అరే పోండిరా బాబు అని అనలేదండి. మేడగది ఇచ్చాడు. వాళ్ళు బస చేస్తున్నారంట అందులో. దేవునికి స్తోత్రం. శిష్యులు అందులో బస చేస్తున్నారంట. మేడగది శిష్యులకి ఇచ్చేశాడు, దేవుని పిల్లలకి ఇచ్చేశాడు. మీరేమి మీ మేడలు దేవుని పిల్లలకి ఇవ్వద్దు, కానీ దేవుని పనులు జరిగించండి. చేతులు జోడించి చెప్తున్నా, మీకు దేవుడిచ్చిన మేడల మీద దేవుని పనులు జరిగించండి. దేవునికి ఆరాధన జరగాలి, దేవునికి స్తుతి జరగాలి, దేవుని కార్యాలు జరగాలి. నెలకొకసారైనా జరిగించండి. దేవునికి స్తోత్రం. దేవుని పనులు జరిగించండి. సరే, ఆ బయట వాళ్ళందరినీ పిలుచుకోకపోయినా మీరన్నా మేడ మీదకి ఎక్కి ప్రార్థన చేసుకుంటున్నారా? మీరన్నా మేడ మీదకి ఎక్కి ఒక్కసారి చక్కగా రాత్రులు భోజనం చేశాక నడిస్తే చాలా మంచిదంట. మేడలు ఉన్న వాళ్ళకి నేను చెప్పే ఒక చిన్న సలహా ఏంటంటే, మీరు భోజనం చేశాక మేడ మీదకి ఎక్కి కాసేపు తిరుగుతా దేవుణ్ణి స్తుతించండి. దేవునికి స్తోత్రం. ప్రభువా, ఈ మేడ మీద తిరుగుతున్నానంటే నీ కృపే నాయనా, నీ కృప లేకపోతే మేడ కట్టుకునేవని కాదు నాయనా, మేడ మీద తిరుగుతున్నాను అని చెప్పి దేవుణ్ణి స్తుతిస్తా చక్కగా పాటలు పాడుకుంటా తిరగండి. దేవుడు ఎంత సంతోషిస్తాడో. దేవునికి స్తోత్రం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవునికి ఎంతో ఇష్టమో. హల్లెలూయా. కాబట్టి చక్కగా మేడగది మీద దేవుణ్ణి స్తుతిస్తా తిరగండి. దేవుడు చాలా సంతోషిస్తాడు. దేవుని పనులు జరగాలి, దేవుని పనులకు ఇవ్వాలి. మన స్థలం, మన మేడ స్థలం, దేవుడు అందును బట్టి చాలా సంతోషించేవాడైనాడు. వీళ్ళు చూడండి, ఆ ఇంటి ఓనరు శిష్యులకి ఇచ్చేశారు. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. హల్లెలూయా. పేతురికి అంత సీన్ లేదు, మేడ లేదు. యోహానుకి అంత సీన్ లేదు. ఈ శిష్యులకి ఎవరికి అంత సీన్ లేదు. కానీ ఆ ఇంటి ఓనర్ ఇచ్చాడు వీళ్ళకి, ఇదిగో బస చేయండి అయ్యని. చక్కగా అక్కడ బస చేస్తా. ఏం చేస్తున్నారు వీళ్ళు? బస చేస్తా చక్కగా తిని తిరగట్లా. ఏం చేస్తున్నారో చూడండి ఒక్కసారి. ఆ మాట మీరు 14వ వచనం చూడండి ఒకసారి. చదువు వచ్చిన వాళ్ళు చూడాలా. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలు. అబ్బో, వీళ్ళే కాదు, కొందరు స్త్రీలను కూడా తెచ్చుకున్నారు వీళ్ళు. యేసు తల్లి అయిన మరియయు. ఏముంది అసలు? ఉంది యేసయ్య తల్లి ఉంది అక్కడ. మరి ఆయన సహోదరులు ఉన్నారు. ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం ఒకసారి. హల్లెలూయా. మేడగది మీద ఏం జరుగుతుంది? ఏమండి, ఏం జరుగుతుంది? ప్రార్థన. ప్రతిరోజు ప్రార్థన కూడికే ఈ విధంగా. హల్లెలూయా. ప్రతిరోజు ప్రార్థన కూడికే జరుగుతుంది. ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు. యేసయ్య చెప్పినటువంటి మాట, మీరు వెళ్ళి మీరు ఎక్కడైతే బస చేస్తున్నారో అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉండమని చెప్పాడు శిష్యులకి. వీళ్ళు వెళ్ళి చక్కగా ఆ బస చేస్తున్నటువంటి ఆ మేడ పైన ఆ స్థలంలో ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. వీళ్ళు ప్రార్థన చేసుకుంటున్నప్పుడే పరిశుద్ధాత్మను పొందుకున్నారండి అక్కడ. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే మేడ పైన నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు. ఎక్కడ? మేడ పైన.